వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. ఏ హాస్పిటల్‌లో చూసినా కూడా ప్రెగ్నెంట్ వుమెన్స్ సిజేరియన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తా ఉన్నారు. సో, ఇట్లా సిజేరియన్ చేయించుకోవడం వల్ల మనకు ఈ సిజేరియన్ టైమ్‌లో మనకు బ్యాక్ అంటే వెన్నుపూసకిచ్చే అనస్థీసియా వల్ల ఫ్యూచర్‌లో అంటే 30 ఇయర్స్ అబౌట్ తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇలా కాకుండా ఉండాలి అంటే నార్మల్ డెలివరీ కంపల్సరీ. సో, ప్రీవియస్‌గా అంటే మన పూర్వీకులను చూస్తే ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళే. సో, ఇప్పుడు మనం ఎందుకు అవ్వలేకపోతున్నారు మహిళలు నార్మల్ డెలివరీ? సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే నార్మల్ డెలివరీ అవ్వచ్చు? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ సుష్తా గారు. సో, మేడం ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మనం మన పూర్వీకులైతే ప్రతి ఒక్కరు మాక్సిమం నార్మల్ డెలివరీ అయ్యేవారు. అప్పట్లో సిజేరియన్ ఇట్లాంటివేమి లేవు. సో, ఈ మధ్య కాలంలో సిజేరియన్ చేయించుకోవడం వల్ల సో, వాళ్ళిచ్చే అనస్థీషియా వల్ల ఫ్యూచర్‌లో బ్యాక్ పెయిన్ వచ్చే ప్రాబ్లమ్ ఉంది మహిళలకి. సో, అలా అవ్వకుండా ఉండడానికి ఈరోజు మన ప్రేక్షకులకు అంటే ఈ మహిళలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నార్మల్‌గా ప్రెగ్నెన్సీ అనేది ఒక డిసీజ్ కాదు. చాలా వరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే అది న్యాచురల్‌గా జరిగేటువంటి ఫినామినా. అయితే ఒకప్పుడు న్యాచురల్ డెలివరీస్ అనేవి చాలా ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు అవి చాలా తగ్గిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ స్టైల్. ఈ రెండిట్లలో వచ్చినటువంటి చేంజెస్. అప్పట్లో ప్రెగ్నెన్సీ అనేది 20స్‌లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మజిల్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్‌గా ఉండేటివి. అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా దానికి అనుగుణంగా మనకి మంచి స్ట్రాంగ్‌నెస్ అనేది పెల్విక్ మజిల్స్‌కైనా అంటే ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అనంటే అక్కడ ఉన్నటువంటి మజిల్స్, గర్భసంచి ఇవన్నీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ పుష్ చేయడానికి అవసరమైనటువంటి ఎనర్జీ కూడా వాటికి ఉండాలి. ఓకే. ఆయుర్వేదిక్‌లో మనము వాతం అంటామనమాట. సో, పంచవిధ వాతాలు ఉంటాయి. సో, దాంట్లో అపాన వాతము అనేది ఈ గర్భాన్ని బయటికి పంపడంలో మోషన్‌ని, యూరిన్‌ని, గర్భాన్ని వీటన్నిటిని కూడా బయటికి పంపడంలో ఈ అపాన వాతం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తది. ఓకే మేడం. సో, ఇది మంచిగా ఉన్నంత కాలము అంటే ఇది సమస్థితిలో ఉండి కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నంత వరకి మనకి చాలా వరకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో మీరు చూడండి చాలా మందిలో వాళ్ళ మారిన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, వాళ్ళ ఫుడ్ స్టైల్ వల్ల కావచ్చు, చాలా మంది పిల్లల్లో మనం కాన్‌స్టిపేషన్ చూస్తున్నాం. సో, ఇలాంటి కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా వరకి తగ్గిపోతాయి. ఎందుకు అనంటే ఆ అపానవాతం అనేది డిరేంజ్డ్ ఉంటది వాళ్ళకి. సో, ఎందుకు అపానవాతం డిరేంజ్డ్‌గా ఉంటది అనంటే వాళ్ళు లేట్‌గా పడుకోవడము, లేట్‌గా లేవడము అండ్ తినేది కూడా ఎక్కువగా వెన్న, నెయ్యి, పాలు. ఇప్పుడు మామూలుగా మనకి ఆయుర్వేదంలో ఫస్ట్ మంత్ నుండి 9th మంత్ వరకి ప్రెగ్నెంట్ లేడీస్ తినాల్సిన ఫుడ్ స్పెసిఫిక్‌గా చెప్తారనమాట. ఓకే. ఫస్ట్ 3 మంత్స్ అంతా కూడా ఒక గ్రాస్‌గా చెప్తాను. ఫస్ట్ 3 మంత్స్ అంతా కూడా ఏంటంటే మెంబ్రేనస్‌గా వాటరీ ఫార్మ్స్ లాగా ఉంటది. అప్పుడంతా కూడా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓకే. ఆ టైంలో వాళ్ళకి ఎక్కువగా పాలు అండ్ వెన్న వీటిని ఎక్కువగా తీసుకోమంటారనమాట. లిక్విడ్‌ని ఎక్కువగా తీసుకోవాలి. ఆ లిక్విడ్ కూడా ఎలా ఉండాలి అనంటే మైల్డ్‌గా స్మూతింగ్ నేచర్ ఉండాలనమాట. మృదు స్వభావం కలిగి ఉండాలి, మధురంగా ఉండాలి, తీయగా ఉండాలి అండ్ వెంటనే బలం. ఇప్పుడు వాళ్ళు పాలు తాగారు, వామిట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వామిట్ అయిపోయింది. అట్‌లీస్ట్ ఆ లోపల వాళ్ళకి అది నరిష్‌మెంట్ ఉండేటట్టుగా ఒకవేళ వామిటింగ్ అయినా కూడా ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు. పాలు వామిట్ అయినాయి అనుకోండి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. కానీ ఆ టైంలో స్పైసీగా తినడము, బయట ఫుడ్స్ తినడము, వామిటింగ్ సెన్సేషన్ ఉందని చెప్పేసి ఏవన్నా బాగా స్పైసీవి, పుల్లవి, కారంవి ఎక్కువ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ వామిటింగ్ అయితే ఇంకెక్కువ ప్రాబ్లమ్ ఉంటది. లోపట బేబీ కూడా ఎక్కువ ప్రాబ్లమ్ అంటే అప్పుడెప్పుడు ఎక్కువ శాతం మనకేంటంటే ఇంప్లాంట్ అంటే బేబీ అనేది ఆ 3 మంత్స్ కూడా గర్భసంచిలో ఉండాల్సిన ప్లేస్‌లో కరెక్ట్‌గా ఇంప్లాంటేషన్ అనేది అవ్వడానికి మనం తీసుకున్న ఫుడ్ అనేది దోహదపడేలాగా ఉండాలి. ఓకే మ్యామ్. అందుకే మనం ఎక్కువగా ఈ పాలు, వెన్న తీసుకోమని చెప్తాము. అండ్ సెకండ్ ట్రైమినిస్టర్ అంటే 3rd మంత్ టు 6th మంత్. ఓకే. ఈ మంత్‌లో ఏంటి అనంటే బేబీకి అన్ని సెన్సరీ ఆర్గాన్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ బుద్ధి అంటే మైండ్, ఇంటలెక్చువాలిటీ ఇవన్నీ కూడా ఫార్మ్ అవుతూ ఉంటాయి. రక్తం ఫార్మ్ అవుతది. సో, కలర్ ఫార్మ్ అవుతది. సో, ఈ మంత్స్‌లో మనం ఏం చెప్తామంటే ఎక్కువ శాతం నెయ్యి తీసుకోమంటాం. పాలు, వెన్న కన్నా ఎక్కువ నెయ్యి ఎక్కువగా ఫుడ్‌లో ఎక్కువగా నెయ్యి, వెన్న, నెయ్యి ఈ రెండిటిని బాగా ఎక్కువగా తీసుకోమంటాం. ఓకే. లాస్ట్ ట్రైమినిస్టర్‌లో ఎక్కువగా నెయ్యి తీసుకోమంటాము. అండ్ మోషన్ ఫ్రీగా ఉంచే అటువంటి ఏరండ మూల అట్లాంటి వాటిని డిఫరెంట్ కషాయాలని మనం రెగ్యులర్‌గా తీసుకోమంటాము. ఓకే. లాస్ట్ 9th మంత్ ఇంకా డెలివరీ 36 వీక్స్ టు 42 వీక్స్ అని చెప్తాం కదా. యెస్ మ్యామ్. ఆ టైంలో మనం డెలివరీ ఇంకా అవ్వాలి అనుకున్న టైంలో త్రిఫల
నార్మల్గా త్రిఫలా కషాయము, త్రిఫలా ప్లస్ ఎస్టీ అంటాం అనమాట. ఓకే. ఈ 2 పౌడర్స్ని కషాయంలాగా మరగపెట్టుకొని కొంచెం నెయ్యి కలుపుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి మోషన్ ఫ్రీ ఉంటుంది, ఈజీ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇది చాలా ఈజీ అనమాట. అంటే ఎకనామికల్గా కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, దీనికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది కూడా లేదు. ఎవరికైతే 36 వీక్స్ క్రాస్ అవుతాయో వాళ్ళు రోజు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఈ త్రిఫలా ప్లస్ ఎస్టీ కషాయాన్ని నెయ్యితో రోజు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి చాలా వరకు ఈ అపానవాయువును రెగ్యులరైజేషన్ అవ్వడం అనేది నార్మల్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వడానికి స్కోప్ ఉంది. దీని మీద రీసెర్చెస్ కూడా చేశారు చాలామంది. సో ఇలా చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ శాతం నార్మల్ డెలివరీస్ అయ్యేట్టుగా మనకి రీసెర్చెస్లో కూడా తెలిసింది. ఇది సేఫ్. మేడం అంటే దీంతో పాటు ఏమన్నా ఎక్సర్సైజులు కూడా చేయమని చెప్తారా నార్మల్ డెలివరీ? మామూలుగా అయితే అసలు డెలివరీ అంత టైం వరకు కూడా యాక్టివ్గా ఉండమని చెప్తాం. ఓకే. ఎవరిదైతే బాగా ప్రేషియస్ ప్రెగ్నెన్సీ ఉండి వాళ్ళకి చాలా అబార్షన్స్ అయ్యాయి, ప్రొజెస్ట్రాన్స్ మీద ఉన్నారు అండ్ బెడ్ రెస్ట్ మీద ఉన్నారు అన్న వాళ్ళని వదిలేస్తే మామూలు వాళ్ళు యాక్టివ్గా, అంటే ఇంతకుముందు మీరు లైఫ్లో ఎలా యాక్టివ్గా ఉన్నారో ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉండొచ్చు. కాకపోతే ఎక్కువ స్టర్నియస్, అంటే ఇంతకుముందు అస్సలు వ్యాయామం చేయని వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినాక మేము బేబీ బాగుండాలని వ్యాయామం చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము, జిమ్కి వెళ్తాము అంటే అది చాలా రాంగ్. మీరు ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉన్నారో అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఉండొచ్చు. అండ్ ఫిజికల్గా ఇంతకుముందు ఉన్నట్టుగా చిన్నవి ఏమన్నా చిన్నగా లూజనింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఉంటే అవి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, చిన్న యోగాసనాలు చేసుకోవచ్చు. కానీ అవి మనకి ముందు అలవాటుగా ఉంటేనే మనం వాటిని చేసుకోవాలి. కొత్తగా ఏవి కూడా ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ చేసి ఏవి కూడా చేయకూడదు. ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు కూడా ఏంటి అని అంటే అది నార్మల్ అనమాట. అంటే మనకి నార్మల్ డే టు డే లైఫ్లో మనం ఎలా అయితే చేస్తామో వాటన్నిటిని కూడా ప్రెగ్నెన్సీలో చేసుకోవచ్చు. అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం కానీ, రోజు ఇంట్లో చేసుకునే పనులు కానీ, అవి ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే తినడము, కూర్చోవడం, పడుకోవడం ఈ 3 చేస్తారు. అలా అస్సలు చేయకూడదు. మంచిగా వాళ్ళు రోజు కొంచెం సేపు అంటే కనీసం ఒక 20 to 25 మినిట్స్ అన్నా లైట్గా వాకింగ్ చేసి రావడము, అండ్ కింద కూర్చొని లేవడము, వెజిటేబుల్స్ అట్లాంటివి కట్ చేసుకోవడం, పనులు చేసుకోవాలి, చిన్న పనులు చేసుకోవడం, చిన్న యోగాసనాలు లాంటివి నార్మల్గా ఎక్కువగా ఇప్పుడు మనకి పద్మాసనం అంటే మనం కింద కూర్చొని తినే ఆసనం అంటాం కదా, అలా కూర్చోవచ్చు. అండ్ తిన్న తర్వాత కూడా వజ్రాసనం అంటాం, అలాంటి ఆసనాల్లో కూర్చోవచ్చు. అలా చిన్నవి చేసుకుంటూ యాక్టివ్గా ఉంచుకున్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి డెలివరీ అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మేడం అంటే నేను ఒకరితో నేను విన్నాను. అంటే ఏంటంటే తను ప్రెగ్నెంట్, 9th మంత్ ప్రెగ్నెంట్. సో నేను అడిగాను తన్ని. సో అమ్మ నార్మల్ డెలివరీకి వెళ్తున్నావా లేకపోతే సిజేరియనా అని చెప్పేసి అంటే, నేను హైట్ తక్కువ ఉన్నాను అన్నయ్య. సో నేను అంటే సర్జరీయే బెటర్, నాకు సిజేరియనే బెటరు, డాక్టర్స్ కూడా చెప్పారు అంటున్నారు. సో హైట్ ఎక్కువ, అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతారు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు సిజేరియన్ చేయించుకోవాలని ఇది ఏమన్నా ఉందా మేడం అపోహన? మామూలుగా పెల్విక్ గర్డిల్ ఉంటుంది అనమాట. సో దాంట్లో మనకి దాని యొక్క పెల్విక్ లెంత్ని బట్టి మనము డెలివరీ అనేది నార్మల్ అవుతుందా లేదా అని చెప్పేసి గైనకాలజిస్ట్ చూసి చెప్తారు. చాలా వరకు ఏంటంటే ఇంతకుముందు మీరు చూడొచ్చు, చాలా పొట్టి వాళ్ళు కూడా నార్మల్ డెలివరీస్ అవుతూ ఉంటారు. కాకపోతే బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ హైట్ ఎంత ఉంది, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పెల్విక్ స్ట్రక్చర్ అంత దాంట్లో అవుతుందా లేదా అన్నది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అందుకే నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అన్నది మనకి గైనకాలజిస్ట్ చూసి చెప్తారు. అలానే పొట్టిగా ఉన్న వాళ్ళందరికీ సెక్షనే అవ్వాలి, పొడుగున్న వాళ్ళందరికీ ఏమంటారు నార్మల్ డెలివరీ అవుతుందని ఏమీ ఉండదు. ఇవి చాలా రకాల, నేను మీకు చెప్పాను కదా, అంటే నార్మల్గా ఏంటి అంటే లోపల ఉమ్మనీరు ఎంత ఉంది, వాళ్ళ పెల్విక్ మజిల్స్కి ఎంత స్ట్రాంగ్నెస్ ఉంది, అండ్ వాళ్ళకి ఈ అపాన వాయువు అనేది ఎంత మోతాదులో పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని నార్మల్ డెలివరీ అనేది ఉంటుంది అనమాట. సో అపానవాతం కరెక్ట్గా పనిచేయాలి, ఎందుకంటే పుష్ చేయడానికి. సెకండ్, మజిల్ స్ట్రెంగ్త్ ఉండాలి. థర్డ్ వచ్చేసి ఉమ్మనీరు అనేది సఫిషియెంట్గా ఉండాలి, ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ పెల్విక్ నార్మల్గా ఉండాల్సినంత దాంట్లోనే వాళ్ళ పెల్విక్ సైజ్ కూడా ఉంటుంది. చాలా మందికి పెద్ద పెల్విక్ ఉన్న వాళ్ళకి బేబీ అకామిడేషన్ అండ్ ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది అన్నది ఉంటుంది. సో అలా అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనము చేసే లైఫ్ స్టైల్లో చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. కనీసం మనం ప్రెగ్నెన్సీ టైంలో అయినా టైం టు టైం తినడము, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడము, ఓవర్ యాంగ్జైటీ, స్ట్రెస్ అలాంటివి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచుకోవడము, అండ్ ఫ్రెష్ ఫుడ్ తినడం.
అంటే అప్పుడు కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినవి అండ్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము, స్పైసీ ఫుడ్ అలాంటివి కాకుండా కొంచెం సాత్విక ఆహారము, ఫ్రూట్స్, తొందరగా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్, వెన్న, నెయ్యి, పాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము. 6th మంత్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం గోక్షురాది కషాయం తీసుకోమని చెప్తాము. ఓకే. అండ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మంచిగా బలంగా ఉండడానికి 5th మంత్ నుండి 9th మంత్ వరకు ఈ మునక్క ఉంటుంది కదా, వాటిని నేతిలో వేయించాలి. రోజు ఒక 4 మునక్క సరిపోతాయి. నార్మల్గా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ 5th మంత్లో మనం ఒక డ్రింక్ ఇస్తామన్నమాట బేబీ హెల్దీగా ఉండడానికి ఓకే. అండ్ మంచిగా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి. సో అది వచ్చేసి ఫూల్ మకానా. సో ఫూల్ మకానా అనేది ఒక 4 to 5 తీసుకొని నేతిలో వేయించేసి ఒక కప్పు పాలు పోసి ఒక 5 minutes మరిగిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసి తీసుకోవాలి. రెగ్యులర్గా ఇది తీసుకుంటూ ఉన్నట్టయితే బేబీ స్ట్రాంగ్గా ఉంటుంది, మదర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. నిజంగా మేడం ఈరోజు ఒక మహిళ నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఏ టైంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏ ట్రైమిస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి మన నార్మల్ డెలివరీ అవ్వాలంటే అని చెప్పి చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.